మోదీ గారు త్వరలోనే ఇటలీ వెళ్తారండి. సో వెళ్ళినప్పుడు అక్కడ ఈ మేడం జార్జ్ మెలోని ఈవిడ్ని కలుస్తారు. కలిసినప్పుడు ఆవిడ మోదీ గారిని అడుగుతారు, ఏమండి మీ మిత్రుడు వ్లాదిమిర్ పుతిన్ మమ్మల్ని పందులు అని చెప్పి అంటున్నాడు, మరి ఇది ఏమైనా బాగుందా? మేమంతా కూడా ఒక దేశానికి సంబంధించిన నాయకులం కదా, మమ్మల్ని లిటిల్ పిగ్స్ అని అనడం ఏమిటి అని అంటే, సో ఇలా అంటే మోదీ గారు ఏం జవాబు చెప్తారు? ఏముందమ్మా, పుతిన్ గారికి జంతువులు అంటే ఇష్టము కాబట్టి మిమ్మల్ని పందులు అని చెప్పి సరదాగా పిలిచారు, ప్రేమతో పిలిచారు అని చెప్తారు. నిజం ఉందా? ఖచ్చితంగా లేదు, సెటైరికల్గా చెప్తున్నాను. కానీ పుతిన్ గారు అనింది మాత్రం నిజం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు ఈయన ఏమంటారు? సో ఈ కుక్కలంతా కూడా తోకలు ఆడించుకుంటూ వైట్ హౌస్ దాకా వెళతారు. అయిందా? క్యూలో నిలబడ్డారు కదా. సో ఇప్పుడు ఇందులో ఈ లిస్టు మీరు చూసారనుకోండి, యూకే యొక్క స్టామర్ ఉంటాడు ప్రధానమంత్రి, అలాగే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్, ఈ మేడం జార్జ్ మెలోని, మీకు జర్మన్ యొక్క వైస్ ఛాన్సలర్, ఇంతంత పెద్ద వాళ్ళు ఉంటారు. వీళ్ళని లిటిల్ పిగ్స్ అని చెప్పి పుతిన్ గారు అనడం ఏంటి? సో ఇది వాళ్ళను డిస్రెస్పెక్ట్ చేయడమే కదా అంటే కోపం. సో ఇది అర్థం ఏంటి? పుతిన్ ఇలా అనడంలో అర్థం ఏమిటి అంటే, నిన్న కూడా మాట్లాడాను, నా చేతిలో అణువస్త్రము ఉంది, సో మీకు యుద్ధము కావాలి అంటే చెప్పండి, ఒక ప్రీఎంప్టివ్ స్ట్రైక్ మా మీద చెయ్యండి, రష్యా మీద చెయ్యండి, తరువాత మేము ఏం చేస్తామో మీరు చూడండి. అంటే 2026లో ఈ యుద్ధం ఆగాలండి. ఒకవేళ ఆగకపోతే అంటే యుద్ధము అన్నప్పుడు మీరేమనుకుంటారు? రష్యాకు యుక్రెయిన్కి మధ్య కాదు, రష్యాకు నాటో మధ్య. ఎందుకంటే యుక్రెయిన్ వాడే ఆయుధాలంతా కూడా నాటో వాళ్ళు ఇచ్చినవే కదా, కాబట్టి యుద్ధము నాటో వాళ్ళతో. సో పుతిన్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఏ కాంటెక్స్ట్లో ఈయన ఇలా అన్నాడు, నిన్న మాట్లాడిందే దాని కంటిన్యూవేషనే. ఈయన ఏమంటాడు అంటే, ఈ లిటిల్ పిగ్స్ అలాగే అమెరికా యొక్క పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ వీళ్ళు కలిసి ఏదో ఒక రకంగా రష్యాను పూర్తిగా డివైడ్ చెయ్యాలి అని అనుకున్నారు. యుఎస్ఎస్ఆర్ 15 దేశాలైతే ఇంత పెద్ద రష్యాను ఇంకొక 5-6 ముక్కలు 5-6 దేశాలుగా తయారు చేయాలి. అప్పుడేమవుతుంది? ఈ ఎనర్జీ సెక్టార్ మొత్తము కూడా అమెరికా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే సోవియట్ యూనియన్ పతనాన్ని చూసాము, ఇవాళ రష్యా పతనాన్ని కూడా వీళ్ళు చూడాలని అనుకుంటున్నారు. అంటే పుతిన్ గారు తమ దేశ ప్రజలను ఉద్దేశించి, ఇదో జస్ట్ మీడియాకు కాదు, ఇంత పెద్ద యుద్ధము రష్యా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే అమెరికా నాటో కుట్ర. సో డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రతి ఒక్క దగ్గర ఇదే చేస్తారండి. ఈ ఆంగ్లో సాక్సన్స్ అనేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ బుద్ధి ఇలాగే ఉంటుంది. ఆ గ్రూప్స్ని డివైడ్ చేసేస్తారు, వాళ్ళ మధ్య గొడవలు పెడతారు, వీళ్ళు పబ్బం గడుపుకుంటారు. ఇదే వీళ్ళ మెథడ్. సో రష్యా విషయంలో కూడా ఇదే చెయ్యాలి, ఒక యుద్ధాన్ని స్టార్ట్ చెయ్యాలి, మేము ఆర్థికంగా అతలాకుతలం అయిపోవాలి. అలాగే 20,000 శాంక్షన్స్ ఇవాళ విధించారు. ఇంకా 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 కూడా చేసి మమ్మల్ని టోటల్గా వీళ్ళు డెస్ట్రాయ్ చేయాలని అనుకున్నారు ఈ లిటిల్ పిగ్స్ అమెరికా వీళ్ళు కలిసి. సో ఇప్పుడు కారణాలు అన్నప్పుడు జో బైడెన్ యొక్క కుమారుడు గురించి మాట్లాడాం. యుక్రెయిన్లో అతని పెట్టుబడులు, అంటే ఇతనికి ఒక పర్సనల్ అజెండా ఉందండి. ఇప్పుడు ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్కి తన పుత్ర రత్నాలను ఏదో ఒక రకంగా నిలబెట్టాలి, మంచి వ్యాపారం చేయించాలి, వాళ్ళు లక్షల కోట్లు సంపాదించాలి ఉంటుంది కదా, తల్లిదండ్రులకు ఇది ఉంటుంది కదా. సరిగ్గా ప్రభుత్వాన్ని వాడుకొని, అమెరికాను వాడుకొని వీళ్ళు ఇలా ఆలోచించారు. తక్కిన వాళ్ళు కూడా మేమున్నాము రాజా, మేమున్నాము బాస్ అంటూ వీళ్ళతో కలిశారు. పతనమే మాకు ముఖ్యం అన్నట్టుగా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టే పుతిన్ ఏంటి, ఈ లిటిల్ పిగ్స్ యొక్క ఆలోచనలు నేను తిప్పికొట్టాను. మా రష్యాను విడగొట్టాలనుకున్నారు, దానికి వ్యతిరేకంగా ఈ దేశాలను ముక్కలు ముక్కలు చేయడానికి నేను ఇవాళ సిద్ధముగా ఉన్నాను. ఇదే కాంటెక్స్ట్ అండి. అంటే ఇది ఒక ధర్మ యుద్ధము అన్నారు అనుకోండి. పుతిన్ యొక్క ప్రవర్తన ఎక్కడా కూడా తగ్గకుండా చూడండి, ఆ యుద్ధాన్ని ఆపేద్దామండి, సో మనము ఒక పీస్ నెగోసియేషన్స్ చేద్దాము, కూర్చుందాము, మాట్లాడదాము. ఇది ఒక్క మోదీతో, డొనాల్డ్ ట్రంప్తో మాత్రమే పుతిన్ యొక్క ప్రవర్తన. మీరు చూడండి, గమనించండి, తక్కిన యూరోపియన్ నాయకులు అంటేనే, వాళ్ళ పేర్లు చెప్తేనే మీకు విరుచుకుపడుతున్నాడు. వీళ్ళతో నేను మాట్లాడడం ఏమిటి? వీళ్ళందరూ పందులు.
అంటే రేపు కొత్త నాయకులు వచ్చారు అనుకోండి, బుద్ధి ఉన్నవాళ్ళు, కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, న్యాయబద్ధమైన వాళ్ళు వచ్చారు అనుకోండి, రష్యాలోనే మాస్కోలోనే కూర్చోబెట్టి మాట్లాడతాను. వస్తున్నారు కదా, మోదీ గారు వస్తున్నారు, జీ జింగ్పింగ్ వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా నాతో? ఎక్కడా ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు కుట్రదారులు, మోసం చేసేవాళ్ళు, మీతో నేను ఇలా ప్రవర్తించలేను. కాబట్టి యుక్రెయిన్ యుద్ధాన్ని ఈయన ఆపడా అనడానికి ఈ ఒక స్టేట్మెంట్ చాలండి. నా చేతిలో అణువస్త్రము ఉంది, ఈ లిటిల్ పిగ్స్కి నేను బుద్ధి చెప్తాను. అమెరికాలో జో బైడెన్ ఏమైతే ఆలోచించాడో దానికి వ్యతిరేకంగానే నా యొక్క చర్యలు ఉంటాయి. ఇది పుతిన్ ప్రపంచానికి క్లియర్ చేసే విషయం. అంటే ఏమిటి? మనం ఎన్నోసార్లు 2026లో ఈ యుద్ధం, నేను ఇవాళ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాను, 2026లో యుద్ధం ఆగిపోతుంది. ఎందుకంటే ఎన్నో రకాలుగా చెప్తున్నాను కదా, భారత్కి ఒక్క ఆయిల్ అనేది వాళ్ళు సప్లై చేయొచ్చు, లేదండి యుద్ధము ఉన్నా లేకపోయినా ఈ డిస్కౌంటెడ్ ఆయిల్స్ మీకు ఇస్తాము, కార్గో షిప్స్ మేము పంపిస్తామంటే మనం చాలా హ్యాపీ. ఎందుకంటే మన రెవెన్యూస్ చాలా పెరుగుతాయి కదండి. ఈ శాంక్షన్స్ అంతా కూడా తీసేస్తారు. రేపు మీరు S-400, S-500, సుఖాయ్ 57, సుఖాయ్ 75 వీటి మీద నెగోసియేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు పుతిన్ గారు భారత్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు నేను మాట్లాడింది కూడా మిలిటరీ సెక్షన్లో, డిఫెన్స్ రంగంలో పెద్ద ఒప్పందాలు ఉంటాయని మాట్లాడాం. అలాంటిది ఏమీ జరగలేదండి. పుతిన్కి మోదీకి మధ్య ఈ వ్యవహారాలే లేవు, అసలు వీళ్ళు మాట్లాడలేదు. అప్పుడు కూడా అనుకున్నాం, సుఖాయ్ 57 గురించి పుతిన్ గారు భారత్ దాకా రావడం ఏంటి, ఇంకా డీప్గా ఉంది అంటే డీడాలరైజేషన్, బ్రిక్స్ కరెన్సీ, పెద్ద విషయాలు అంటే న్యూ వరల్డ్ ఆర్డర్, దీని గురించే వీళ్ళు మాట్లాడారు. రష్యా, భారత్, చైనా ఏదో ఒక రకంగా కలవాలి. వీళ్ళు కలిసేరు అంటే అమెరికా యొక్క డామినేషన్ అనేది టోటల్గా కొలాప్. అంటే వాళ్ళు ఎలా రష్యా విషయంలో ఆలోచించారో ఇవాళ పుతిన్ పగబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నావో నేను చేసి చూపిస్తాను అని చెప్పి ఈయన మోదీ గారితో కూర్చొని మాట్లాడాడు. ఇదే జరిగింది. కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ యుద్ధం ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ ఎవరూ కూడా రష్యా భారత్ మధ్య ఉండే ఈ డిఫెన్స్ ఒప్పందాలను ఆపలేరు కదా. సో ఆల్ అడ్వాంటేజ్ టు ఇండియా, అట్ ది సేమ్ టైం రష్యా. అలాంటి ఒక సిచ్యువేషన్ రావాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ యూరోప్ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు, ఇలా రష్యా మీద యుద్ధము జరిగితే, ఆ దేశము కొలాప్స్ అయిపోతే మనము యుక్రెయిన్ని ఆక్యుపై చెయ్యొచ్చు కదా. అలాగే ప్రపంచము లెవెల్లో ఈ ఎనర్జీ అనండి, అలాగే ఫర్టిలైజర్స్, ఆయిల్స్, సో టోటల్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది కదా. సో మనదే ఇక రాజ్యము, రష్యా ఉండదు, పుతిన్ ఉండడు, వీళ్ళందరూ ఒక మూల, అంటే రష్యన్ సామ్రాజ్యం అనేది కుప్ప కూలిపోతుంది. ఇలా చేద్దాం అంటే ఫ్రెండ్స్, ఒక్కటి ప్రాబబిలిటీ చూసారనుకోండి, రేపు నాటో వాళ్ళు రష్యాపై ఒక ప్రీఎంప్టివ్ స్ట్రైక్ కూడా చేయొచ్చండి. ఎందుకు చేస్తారు అంటే యుద్ధం ఆగకూడదు, యుక్రెయిన్ మాకు కావాలి. అలాంటప్పుడు పుతిన్ వైపు ఏమవుతుంది, మీరు యూరోప్ యూనియన్, నాటోని మాట్లాడారు అనుకోండి, 31 దేశాలండి. మరి 31 దేశాల పైన రష్యా వాళ్ళు యుద్ధము ప్రకటిస్తారా? పుతిన్ గారు మీకు ఇలాంటి అనౌన్స్మెంట్ చేస్తారా? ఈ యూరోప్ యూనియన్లో మీకు యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలే పవర్ఫుల్ కంట్రీస్. లేదా వీళ్ళనే టార్గెట్ చేసి వీళ్ళ రాజధానుల పైన మీకు అణువస్త్రం ప్రయోగిస్తాడు. ఆల్రెడీ ఆయన చెప్పున్నాడు, ఒకవేళ మీకు యుద్ధము కావాలంటే ఇదే జరగబోతుంది. సో మీకు ఆ రీజనల్ పవర్ అనేది, ఆ పవర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవరి చేతిలో ఉందో ఒక్కసారి గమనించండి, జాగ్రత్త అని చెప్పాడు. మరి ఇవాళ యూరోప్ నాయకులనంతా కూడా లిటిల్ పిగ్స్ అని చెప్పి ఇంత అవమానకరంగా పుతిన్ మాట్లాడాడని చెప్పి వెస్టర్న్ మీడియా గగ్గోల పెడుతుంది. అంటే వీళ్ళు నిజంగానే పందులు లాంటి వాళ్ళని చెప్పి మీకు అనిపిస్తుందా? లేదండి చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఈయన వాడారని చెప్పి మీరు భావిస్తున్నారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.